అందోల్ జోగిపేట మున్సిపాలిటీ పట్టణంలో ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పార్కులు నిరూపకంగా మారాయి. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించి సేద తీర్చడానికి ఉపయోగపడే పార్కులను మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. మరోవైపు పార్కులపై పర్యవేక్షణ కొరవడంతో ఆకతాయిలకు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. పచ్చని ప్రకృతితో అభివృద్ధి చేయాల్సిన పార్కులను, క్రీడా ప్రాంగణాలను అధికారులు పట్టించుకోకపోవడంతో మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రజలు పార్కుల వైపు కన్నెత్తి చూడడం లేదు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో గత ప్రభుత్వ హయాంలో ఒక్కో పార్కును, క్రీడా ప్రాంగణాలను, ఓపెన్ జిమ్లను నిర్మించేందుకు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించింది. వాటికి అవసరమైన ఆటో వస్తువులు, వ్యాయామ పరికరాలు, కూర్చునేందుకు బల్లాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి నిర్వహణ గాలికి వదిలేశారు. దీంతో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి భయానకంగా మారాయి. కనీసం అందులోని పిచ్చి మొక్కలను కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించలేనంత బిజీలో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి నిర్వహణపై మున్సిపల్ అధికారులు, పాలకవర్గం దృష్టి సారించకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యంతో వార్డు ప్రజలు పార్కుల్లోకి ప్రవేశించలేని పరిస్థితులు నెలకొన్నాయని ధ్వజమెత్తుతున్నారు. పిచ్చి మొక్కల మాటున ఏ విషకాటకం ఉంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ అధికారులు కాలనీలో పార్కుల నిర్వహణను నగరపాలక సంస్థ గాలికి వదిలేసింది. ఈ ప్రాంతాల్లోని పార్కులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీస నిర్వహణ లేక పార్కుల్లో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోతుంది. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, వ్యాయామ పరికరాలు పూర్తిగా పాడైపోయాయి. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బల్లలు సైతం ధ్వంసమయ్యాయి. పార్కుల పరిస్థితి అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పట్టణంలోని పార్కులను, ఓపెన్ జిమ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ పార్క్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అందోల్ చెరువుకట్టపై ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లలో నాసి రకం పరికరాలు బిగించడంతో అవన్నీ ఊడిపోయి నిరుపయోగంగా పడి ఉన్నాయి. చిన్నారులు ఆడుకునే పరికరాలు సైతం ధ్వంసం కావడంతో పాటు దుండగుల దుశ్చర్యతో చాలా వరకు పార్కుల్లో మొక్కలు, చెట్లు పనికి రాకుండా పోతున్నాయి. పార్కుల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ప్రాంతంలో సైతం రబ్బరు మ్యాట్లు చాలా వరకు పాడయ్యాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేల్కొని ప్రజలకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగించే విధంగా పార్కులను తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.